హంద్రినీవా ప్రాజెక్టు వేదికగా వైసీపీ టీడీపీ నాయకుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఏర్పడ్డాయి. నేతల సవాళ్లతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. హంద్రినీవా ప్రాజెక్టు ఎవరు తెచ్చారు, ఎవరు నిర్మిస్తున్నారన్న అంశాలపై నేతల మధ్య రగడ రాజుకుంది. దీనిపై బహిరంగ చర్చకు కాల్వ శ్రీనివాసులు సిద్ధమంటున్నారు. జీడిపల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లిన కాల్వ శ్రీనివాసులు చర్చకు రావాలని శివరామిరెడ్డికి సవాల్ విసిరారు. ఉరవకొండ వేదికగానే చర్చిద్దామన్న శివరామిరెడ్డి తిప్పికొట్టారు. జీడిపల్లి రిజర్వాయర్ అనేది అత్యంత కీలకమైన ప్రదేశం కాబట్టి ఇక్కడే కూర్చొని చర్చిద్దామన్నాం. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎవరు ఏం చేశారు, ఈ ఆలోచన ఎవరిది, అంకురార్పణ ఎవరిది, తర్వాత పనులు కొనసాగిన విధానమేమి, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు, ఇంజనీర్లు కాంట్రాక్టర్లపైన చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్ నివేదికలు, కాగ్ ఏం చెప్పింది, ఈ వివరాలన్నీ కూడా చర్చించుకోవచ్చు. తర్వాత 14 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, 19 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, 24 నుంచి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ఇవన్నీ చర్చించుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అవుతుంది. రమ్మని నేను ఆహ్వానించాం. ఆయన ఏదో ఇప్పుడు చూస్తే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లము, వర్షం వస్తే ఇబ్బంది అని చెప్తా ఉన్నాడు. వర్షం వస్తే ఏముంది, ఇబ్బంది ఏముంది, వర్షానికి తడితే ఏమన్నా మొలకలు వస్తామా మనుషులమేమన్నా. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హంద్రినీవా ప్రాజెక్టు వేదికగా వైసీపీ టీడీపీ నాయకుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఏర్పడ్డాయి. నేతల సవాళ్లతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. హంద్రినీవా ప్రాజెక్టు ఎవరు తెచ్చారు, ఎవరు నిర్మిస్తున్నారన్న అంశాలపై నేతల మధ్య రగడ రాజుకుంది. దీనిపై బహిరంగ చర్చకు కాల్వ శ్రీనివాసులు సిద్ధమంటున్నారు. జీడిపల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లిన కాల్వ శ్రీనివాసులు చర్చకు రావాలని శివరామిరెడ్డికి సవాల్ విసిరారు. ఉరవకొండ వేదికగానే చర్చిద్దామన్న శివరామిరెడ్డి తిప్పికొట్టారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, టీడీపీ వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? మురళి, ప్రస్తుతానికి ఇప్పుడు జీడిపల్లి హంద్రినీవా కాలువ వద్ద కాలువ శ్రీనివాసులు ఒక ప్రత్యేకంగా ఒక టెంట్ వేసుకొని ఆయనకు కూడా ఎమ్మెల్సీ శివరామిరెడ్డికి కూడా ఒక ప్రత్యేకంగా ఆయన పక్కనే ఒక చైర్ వేసి ప్రస్తుతం ఆయన కాలువ శ్రీనివాసులు వెయిట్ చేస్తున్నారు. చర్చా వేదికకు వస్తానని చెప్పేసి ఎమ్మెల్సీ శివరామిరెడ్డి కూడా పిలుపు ఇవ్వడంతో ఆయన ముందస్తుగానే కాలువ శ్రీనివాసులు ఒక రోజు ముందుగానే ఇక్కడ ప్లేసు టైము రెండు కూడా సెట్ చేసి ప్రస్తుతానికి అక్కడ ఏర్పాట్లు చేసి చర్చకు రమ్మని చెప్పేసి బహిరంగ చర్చకు రావాలని చెప్పేసి పిలుపునిచ్చారు. అయితే ఇవాళ మళ్ళీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి కూడా ఉరవకొండ ఆర్ఎన్బిలో సమావేశం ఏర్పాటు చేసి హంద్రినీవా ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడైతే శంకుస్థాపన జరిగిందో ఆ శంకుస్థాపన దగ్గర చర్చిద్దాము, శిలాఫలకం వద్ద వేదికగా శిలాఫలకం సాక్షిగా అక్కడ చర్చించాలని చెప్పేసి ఆయన ఎమ్మెల్సీ శివరామిరెడ్డి కూడా ఇక్కడికే రావాలని చెప్పేసి ఆయన కూడా సూచించడం జరిగింది. అయితే ఒక రోజు ముందస్తుగానే నేను మీకు ప్లేసు టైము చెప్పాను. ఇక్కడ అందరికీ కూడా కూర్చోవడానికి చర్చించడానికి వేదికగా మీడియా, పోలీసులు, స్థానిక ప్రజలు సాక్షిగా ఇక్కడ చర్చించడానికి నేను వేదిక ముందుగానే ఏర్పాటు చేశాను కాబట్టి హంద్రినీవా కాలువ దగ్గర జీడిపల్లి వేదికగా రావాలని చెప్పేసి కాలువ శ్రీనివాసులు పిలుపునివ్వడం జరిగింది. దీంతోనే ఇప్పుడు ప్రస్తుతం కాలువ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో ఇక్కడ వేదిక దగ్గర ప్రస్తుతం వెయిట్ చేస్తున్నారు. అయితే ఆయన మాత్రం అక్కడ ఆర్ఎన్బిలో మీడియాతో మాట్లాడి నేను ఈ రకంగా సెట్ చేశాను, కాకపోతే ఈ చర్చా వేదిక అనేది బహిరంగ చర్చా వేదిక అనేది చాలా మంచి కార్యక్రమమే. ఏ ప్రభుత్వంలో ఎవరి హయాంలో హంద్రినీవా ప్రాజెక్టు ఎంతవరకు మెరుగుపడింది, ఎంతవరకు ఎన్ని వందల కోట్ల రూపాయలు వర్కులు జరిగాయనేది ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అయితే నేను పిలిస్తే ప్లేసు చెప్తే కూడా రాలేదు, ఆయన ఒక చోట పెట్టాడని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి చెప్తుండగా మళ్ళీ కాలువ శ్రీనివాసులు కూడా ముందస్తుగానే ఒక రోజు ముందు ప్లేసు డేట్ చెప్పినప్పటికీ కూడా ఆయన తర్వాత రోజు అక్కడికి ఏర్పాటు చేశారు. కానీ అక్కడ కూడా ఏమన్నా కూర్చోడానికి చర్చించడానికి ఏమైనా ఏర్పాట్లు చేసి ఉన్నాడని నేను విచారించగా అక్కడ ఆయన అలాంటి ఏర్పాట్లు ఏం చేయలేదు, కాకపోతే నేను ఇక్కడ ఏర్పాట్లు చేశాను, ఇక్కడికి రావాలని చెప్పేసి కాలువ శ్రీనివాసులు ఆయనకి సూచించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఆయన ఆర్ఎన్బిలో మీడియాతో మాట్లాడేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రస్తుతానికైతే ఇంకా కాలువ శ్రీనివాసులు హంద్రినీవా కాలువ దగ్గరనే ప్రస్తుతం వెయిట్ చేస్తున్నారు, ఆయన కోసం వస్తారని చెప్పేసి. అయితే దీంతో వీళ్ళ ఇద్దరి మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళతో కొంత రాజకీయం వేడెక్కిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామాంజన్.